నమస్తే. గతంలో నేను నా ఛానల్‌లో ఆదిరెడ్డి అపారెడ్డి అనేటువంటి ఒక ఆయన ఆడియో లీక్ అయిందని చెప్పి నాకెవరో పంపిస్తే నేను నా ఛానల్‌లో పోస్ట్ చేశాను. మేజర్‌గా అది పోస్ట్ చేయడానికి కారణం తను కులం మీద చేసినటువంటి కొన్ని అభ్యంతరకరమైనటువంటి మాటలు. నిజం మాట్లాడాలంటే 99.99% ప్రతి వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. నరనరాలు జీర్ణించిపోయింది. బయటకొచ్చి 100 మాటలు మాట్లాడండి. బయటకొచ్చి వాళ్ళు ఇచ్చే ప్రసంగాలు, వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సరే భారతదేశ సమాజంలోకి అడుగడుగున నరనరాలు జీర్ణించిపోయింది. కుల వ్యవస్థ అనేది, క్యాస్ట్ ఫీలింగ్ అనేది, అసహ్య భావం అనేది ఉంది ప్రతి వారిలో. సమ్వాట్ ఏదో కొద్దిగా కాలేజీల్లో ఫ్రెండ్స్, ఆఫీసులో కొలీగ్స్, కాలనీలో ఉన్నటువంటి నైబర్స్, సొసైటీలో కొద్దిగా బయటకు వచ్చారు కానీ డొమెస్టిక్గా ఇంకా బయటికి రాలా. అంటే ఇళ్లలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఇంకా ఉంది. ఏదేమైనా సరే 99.9% మంది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే బయటపడతారో వాళ్ళని మనం ఖండించకపోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఇతన్ని ఖండిస్తున్నా. ఎందుకనంటే అతను ఏదో ఆడియో పెట్టాడు, తర్వాత ఎవరో ఒక ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి అదేదో అక్రమ సంబంధానికి సంబంధించిన కేసు, వాళ్ళకి అదంతా కూడా అనవసరం. మనకి ఇన్సిడెంటు, కాంటెక్స్ట్ అనవసరం. వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్లో భార్యాభర్తలు కొట్టుకుంటూ కులం పెట్టి దూషించినా సరే అది ఎస్సీ కేసు పెడతారు. ఆఫీసులో ఎవరు తప్పైనా సరే కులం పెట్టి దూషిస్తే ఎస్సీ కేసు పెడతారు. అలాగే ఈ కాంటెక్స్ట్ ఏదన్నా కానివ్వండి, అది అక్రమ సంబంధాల కాంటెక్స్ట్ అయితే ఎవరో ఒక ఆమె వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆడియో ఒకటి రిలీజ్ తిరుగుతుంది, నేను క్లారిఫికేషన్ ఇస్తానని క్లారిఫికేషన్ ఇస్తే కుటుంబ సంబంధించినటువంటి వివరాలు క్లారిఫికేషన్ ఇస్తారు. మీరు ఆయన అన్న మాటలకు ఎవరు క్లారిఫికేషన్ ఇస్తారు? రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి తండ్రి అట మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు. ఈయన మాట్లాడుతూ ఆ షెడ్యూల్ క్యాస్ట్ ఒకటి కావాలని చెప్పేసి ఒక పెద్ద మాట అంటే అది సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగింది. అది కాదు కానీ ఒక రకమైనటువంటి ఫీలింగ్ వీళ్ళందరికీ ఏంటంటే అసహ్యమైనటువంటి ఫీలింగ్. కులం అంటే ఈయన ఏమన్నాడంటే, ఈయన ఏంటి దళితుని ఇంట్లోకి రాణిస్తూ మాదర్ చోటు వేసారేస్తున్నావు అని అన్నాడు. ఈయన ఒక మహిళనంటే మహిళా సంఘాలు ఇదేంటి ఇట్లా మాట్లాడతారో మహిళతోటి అని చెప్పి మహిళా సంఘాల లడ్డు రావాలి, ఆమెకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పొలిటికల్ పార్టీ లడ్డు రావాలి. కాబట్టి ఆ మహిళ తరపున మాట్లాడటానికి ఆ బంధువులు వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటారు. మై ఇష్యూ ఈజ్ నాట్ దట్ ఉమెన్, మై ఇష్యూ ఇస్ దాట్ దళితుని ఇంట్లోకి రాణిస్తూ అనేటువంటి పదంలో కుల వ్యవస్థ అతనిలో ఉన్నటువంటి కులభావం గురించి నేను మాట్లాడుతున్నాను. దళితుడిని ఇంట్లోకి రాణిస్తూ మాదర్ చోటు వేషాలు వేస్తున్నావు అని అంటే దాంట్లో ఒక కులభావం ఉంది, కుల వివక్ష ఉంది అతని వాయిస్లో. దాని గురించి నేను ఖండిస్తున్నాను. ఓకే, మంత్రి కొల్లు రవీంద్ర చేత ఉద్యోగం తీసేపిస్తా అన్నాడు. ఇంట్లో ఆ షెడ్యూల్ క్యాస్ట్ కావాలా, నీకు ఆ షెడ్యూల్ క్యాస్ట్ కావాలన్నటువంటి పదం, ఈ రెండు పదాలు ఎక్కువగా వాడాడు, దళితుడు ప్లస్ షెడ్యూల్ క్యాస్ట్ అనే పదం. ఇట్ కమ్స్ అండర్ SC/ST అట్రాసిటీ కేస్. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న మీద SC/ST కేసు పెడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రాజకీయ నాయకులు మరింత నిజాయితీగా ఉంటారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. బట్ నా వైపు నుంచి నేను డిమాండ్ చేయాలి కాబట్టి డిమాండ్ చేస్తున్నాను, అతని మీద SC/ST కేసు పెట్టండి, నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. ఓకే, 99.99% అన్ని పార్టీల్లో, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, అన్ని పొలిటికల్ పార్టీల్లో ప్రతి అగ్ర కులాల వారికి కులభావం, కుల వ్యవస్థ అనేది ఉండేది. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ బయటపడ్డ వాళ్ళనైనా మీరు శిక్షించాలి. సో దట్ కనీసం పబ్లిక్ అనకుండా, లోపల ఉన్న వాడిని ఎవడేం చేయలేడు, పబ్లిక్ అనకుండా అయినా సరే మీరు శిక్షించాలని మేము కోరుకుంటాం. అది దట్స్ ఆల్ వాట్ వీ వాంట్ టు సే. దళితుడు జాన్ని ఇంటికి రానికుండా బయటికి తరిమే, లేని పక్షంలో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న నీ కొడుకు ఉద్యోగం తీయించేస్తా. ఎంత చూస్తే ఇప్పుడు అతనికి జాన్ అనే వ్యక్తి మీద కోపం ఉంటే అతను ఏమనాలి? జాన్ అనేవాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించే, జాన్ అనేవాడిని మీ ఇంట్లో ఎందుకు వస్తున్నాడు, జాన్ అనే అతనుతో స్నేహం ఏంటి, జాన్ అని అతన్ని ఎందుకు పనిలో పెట్టుకున్నారు, జాను, సుబ్బారావు, వెంకటరావు, శ్రీనివాసరావు, వాటితో మాకు అబ్జెక్షన్ లేదు. దళితుడిని ఎందుకు ఇంట్లోకి రానిచ్చావు, షెడ్యూల్ క్యాస్ట్ ఒకటే కావాలా, దీస్ ఆర్ అబ్జెక్షనబుల్ వర్డ్స్. దట్స్ వాట్ ఐఎమ్ కండెమింగ్ దిస్ ఆదిరెడ్డి అప్పారావు, ఎక్స్-ఎమ్మెల్సీ అండ్ ఫాదర్ ఆఫ్ ద సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఎవరు బయటపడరు కానీ అది అందరిలో ఉంది, జీర్ణించిపోయి ఉంది. ఈ కులానికి సంబంధించి దాన్ని ఎవరు బయటికి తీసుకొస్తాడో అనేది తెలియదు. మేము ఆల్రెడీ నాన్న తిప్పలబడి ఎన్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో పథకాన్ని మొత్తం తీసుకొచ్చి పెడుతున్నారు, దాన్ని రూపుమాపకుండా. ఇందాక ఒక వీడియో కింద కామెంట్లు పెట్టారు, నువ్వు రోజు బీజేపీ వాళ్ళు కోటేయొద్దని చెప్తున్నావు, ఇండియా బ్లాక్ వాళ్ళు కోటేయమని చెప్తున్నావు, డైరెక్ట్గా చెప్తున్నావు అని చెప్తున్నారు. నాకు నిజమేందంటే బీజేపీ వాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నేనైతే చెప్పాను కదా, పక్కన మేము ఆడుకునేది అక్కడ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, RSS బీజేపీ వాళ్ళు. మేము రోజు మాట్లాడుకుంటాం అక్కడ. నేను గతంలో ఒక మాట అన్నాను, నేనేమని, ఈ రాష్ట్రంలో వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్లస్ నా ఐడియాలజీతో నిలబడ్డ పొలిటికల్ పార్టీ రెండే కొట్లాడుకుంటే మిగతా పొలిటికల్ పార్టీలన్నీ పోతే వచ్చే రోజుల్లో అన్నా నేను. ట్రెండ్ నడుస్తుంది, దేశం మొత్తం మీద ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటి ట్రెండ్? ఆ ట్రెండ్లో కొట్టుకొని పోతారు. సమ్మేర్ 1930s స్వతంత్ర ఉద్యమం ట్రెండ్ నడిచింది, అందరూ స్వతంత్ర ఉద్యమం గురించి మాట్లాడుకున్నారు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు మొత్తం.
సమ్మేర్ 70s 80s కమ్యూనిస్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఇవన్నీ ట్రెండ్ సెట్టింగ్ అంటారు. ఎలియన్స్ పార్టీల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు హిందుత్వ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువ కాలం ఉండదు. బట్ ఈ ట్రెండ్ అయిపోయేలోపు వాళ్ళు మొత్తం సిస్టంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలను మింగేస్తారు. వాళ్ళు అప్పటికే భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని పొలిటికల్ పార్టీని మింగేసుకుంటూ వచ్చి వాళ్ళు ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగారు. అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎదిగే అవకాశం ఉంది. ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలంలో ఉంటారో, వాళ్ళకి అపోనెంట్గా ఉంటారో, వాళ్ళు కొట్లాడుకుంటారు వచ్చే రోజుల్లో. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ వైపు ఉండండి, సెక్యులర్ వాదాన్ని సపోర్ట్ చేస్తే, కమ్యూనల్కి అయితే వాళ్ళ వైపు ఉండండి, సెక్యులర్ వాదాన్ని మా వైపు ఉండండి అని నేను చెప్తున్నా. అంతే. అయినా సరే చెప్తున్నా. కొంతమంది క్రిస్టియన్స్కి కామెంట్ చేశారు ఇందాక వీడియో కింద. ఏమని కామెంట్ చేశారంటే, నువ్వు ఎవరి అవసరాలు వాళ్ళకుంటే నువ్వు ఇండియా బ్లాక్లోకి వచ్చేయమని చెప్తున్నావు అందరినీ, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మద్దతు ఇస్తారు భారతీయ జనతా పార్టీకి, అంత మాత్రాన్ని నువ్వు ఇండియా బ్లాక్ వచ్చేయమని చెప్తావా అని చెప్పి ఒక అతను కామెంట్ చేశాడు కింద వీడియో కింద. అది కూడా మీరు అపార్థం చేసుకున్నారు. నేను రమ్మని చెప్పట్లే, మీరు రమ్మని చెప్పట్లేదు. నేనేం చెప్తానంటే, అవసరాల కొద్దీ మీరు వెళ్ళినప్పుడు మీరు సోషల్ మీడియాలో గొడవ చేయొద్దు, గొడవ చేసే పని అయితే మీరు స్టాండ్ తీసుకొని గొడవ చేయండి అని చెప్పాను నేను అంటారు. మీరు సోషల్ మీడియాలోకి వచ్చి మత విద్వేషాల మీద కామెంట్లు పెట్టి, వీడియోలు పెట్టి, రెచ్చగొట్టి, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, హిందుత్వవాదము మనువాదము అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అది మాట్లాడితే ఏమైంది, అవతల వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తారు కదండి. నువ్వు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కౌంటర్ ఇస్తారు కదా, వాళ్ళు కౌంటర్ ఇస్తారు, నువ్వు కౌంటర్ ఇస్తావు, నువ్వు మాట్లాడుకుంటే ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్న తర్వాత ఏమైంది, విద్వేషాలు కలుగుతాయి. విద్వేషాలు లేచిన తర్వాత నువ్వు వెళ్ళి మళ్ళీ ఆయనకి ఓటేటువంటి అనేది నా ప్రశ్న. నువ్వు మళ్ళీ వాళ్ళకే ఓటేయాలని నీకు ఉన్నప్పుడు నువ్వు విద్వేషాలు లేపకాకు అన్నాను తప్ప నేను ఇక్కడికి రమ్మన్నా నేను. అది మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎన్డీఏ ఎలియన్స్లోకి వెళ్ళి బీజేపీకి మీరు మద్దతు ఇవ్వాలని మీరు అనుకున్నప్పుడు వాళ్ళతో గొడవ పడకండి అని చెప్తున్నా నేను. నువ్వు వాళ్ళకి గొడవ పట్టవేంటి, మళ్ళీ పోయి వాళ్ళకి ఓటేయటం అది తప్పు కదా అంటున్నా నేను. నాలాగా డైరెక్ట్గా నేను అపోజిట్గా ఉండి వాళ్ళు ఎటుంటే నేను అపోజిట్గా ఉండి ఓటేస్తా, ఇన్ని ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండి నేను చెప్తున్నా అంతే. వ్యతిరేకిస్తారా, సపోర్ట్ చేస్తారా? వ్యతిరేకించే పని అయితే కరెక్ట్గా వ్యతిరేకించే గ్రూప్లోకి రావడం, సపోర్ట్ చేస్తే డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అయిపోవడం, వాళ్ళతో కొట్లాడి మళ్ళీ వాళ్ళకి ఓటేటువంటి అదేది నేను చెప్పింది. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నా చాప్టర్ కింద ఓకే, నా వీడియోల కింద కామెంట్ పెట్టారు ఓకే. ఇక రెండోది కామెంట్ ఏం చేశారంటే, నువ్వు విజయంకి సపోర్ట్ చేస్తున్నావేంటి అని ఒక అతను కామెంట్ చేశాడు. నేను విజయం గారికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, విజయం గారు ఎవరు నాకు తెలియదు. ఓకే, జగన్ గారు నాకు ఎంత తెలుసు, విజయం గారు కూడా అంతే తెలుసు నాకు. భారతిరెడ్డి గారు నాకు ఎంత తెలుసు, షర్మిల గారు కూడా అంతే తెలుసు నాకు. వీళ్ళ నలుగురితో ఎవరితోనూ నాకు అంత పరిచయం లేదు, వాళ్ళని ఎప్పుడు నేను కలవను కూడా కలవడా. బట్ వై ఐఎమ్ సపోర్టింగ్ విజయమ్మ, బికాజ్ వి ఆల్ రెస్పెక్ట్ రాజశేఖర రెడ్డి గారు. విజయమ్మ గారిని తిడితే రాజశేఖర రెడ్డి గారిని తిట్టినట్టే నేను భావిస్తున్నాను. కాబట్టి విజయమ్మను వదిలేసి మీరు కొట్టుకునేది కొట్టుకోండి, విజయం గారిని టచ్ చేయకుండా అన్నా నేను అంతే. ఒక క్రిస్టియన్ ఒక వీడియో పెట్టాడు. వీడియో పెట్టి ఆ వీడియోలో ఏం చేస్తాను, బైబిల్ వాక్యం తీసి చెప్తున్నాడు, విజయమ్మ నువ్వు బైబిల్ ప్రకారం తప్పు చేస్తున్నావు, విజయమ్మ కమాన్ విజయమ్మ నువ్వు బైబిల్ ప్రకారం తప్పు చేస్తున్నావు అని చెప్పి తిడుతున్నాడు. ఆమె తిడుతున్నాడంటే ఆయన ఏదో పెద్ద బైబిల్ పండితుడిలాగా చెప్తున్నాడు. ఎవరో ఒక అతను వీడియో పెట్టి నాకు ఎవరు ఫార్వర్డ్ చేశారు ఎవరో వీడియోని, ఏది విజయమ్మ గారట బైబిల్ ప్రకారం తప్పు చేస్తున్నారట అని ఆమెను టార్గెట్ అనమాట ఒక పాస్టర్. ఆ వీడియో నాకు వచ్చింది కాబట్టి నేను స్పందించాను అప్పుడు విజయం గారిని టార్గెట్ చేయొద్దని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనపాలజిటిక్ సనాతనవాది పవన్ కళ్యాణ్ అయితే అనపాలజిటిక్ క్రిస్టియన్వాది విజయమ్మ గారు. నేను చాలా గర్వంగా చెప్తాను, ఎందుకంటే బైబిల్ పట్టుకొని ప్రచారానికి వెళ్ళిన ఏకైక క్రైస్తవ యోధుడు అలా విజయమ్మ గారు. నేను అంతవరకు నాకు తెలుసు. ఇంటర్నల్గా జరిగేది నాకేమీ తెలియదు. నాకు ఒకటే తెలుసు, సోషల్ మీడియాలో నేను ఒకటే చూసాను విజయమ్మ గారిని సోషల్ మీడియాలో. నేను అదే చెప్పి నాకు ఎవరితో పరిచయం లేదు. ఆమె ఒక క్రైస్తవ యోధురాలు, బైబిల్ పట్టుకొని ప్రచారానికి నన్ను ఓడగొట్టినా సరే నేను నమ్ముకున్న మత పవన్ కళ్యాణ్ చేయంగా ఆమె ఎందుకు చేయకూడదు, పవన్ కళ్యాణ్ చేసింది కదా. నేను అనపాలజిటిక్ సనాతనవాదాన్ని ఎర్ర డ్రెస్ వేసుకొని ఆయన మతం మీద రాజకీయం చేస్తున్నప్పుడు విజయం గారు బైబిల్ పట్టుకొని ప్రచారానికి వెళ్ళింది ఆ రోజు. ఈరోజు వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళకు ట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళకి దొరికే ఫోటో విజయం గారి ఫోటో. వాళ్ళు ఎక్కడ చూసినా బైబిల్ పట్టుకునేది. ఈ వైసీపీని దెబ్బకొట్టాలన్నప్పుడల్లా వాళ్ళు బయటకు తీస్తున్న ఫోటో విజయమ్మ గారు బైబిల్ పట్టుకున్న ఫోటో. వీళ్ళందరూ దాన్ని ట్రోల్ చేస్తే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తన నమ్మిన మతాన్ని చాలా గట్టిగా పట్టుకొని తిరిగిద్దామా బైబిల్ పట్టుకొని. ఈ సోషల్ మీడియాలో ఆమె మీద వీడియోలు పెట్టేవాళ్ళు పెట్టకాకండి, మీతో పోల్చుకుని ఆమె చాలా బెటర్. ఆమె బైబిల్ వాక్యాలు చూపించి ఆమెను ఖండించే అంత లేదు, మీకు కొద్దిగా తగ్గించండి. అది నేను చెప్పదలుచుకుంది. మిగతా ఫ్యామిలీ అఫైర్ వాళ్ళు చూసుకుంటారు, నాకు ఎందుకు ఇట్స్ అలవాటు ఏమంటూ సే. ఎవరు చెవిలో జోరీగులు ఉంటే ఆ సౌండే వీళ్ళకి పలికినప్పుడైద్ది. ఆమె వాళ్ళ ఇంట్లో ఉంది, షర్మిల గారి ఇంట్లో ఉంది, వాళ్ళు ఏడికి వినిపించింది. ఇప్పుడు షర్మిల గారు ఏడుస్తున్నారు, భారతిరెడ్డి గారు ఏడుస్తున్నారు. భారతిరెడ్డి గారు ఏడుపు ఆమెకి వినపడదు. ఎందుకు తాడేపల్లిలో ఏడిస్తే హైదరాబాద్లో వినపడదు, అమెరికాలో వినపడదు. వాళ్ళ ఇంట్లో ఏడుస్తున్నట్టు షర్మిల గారి మాట వినపడిద్ది ఆమెకి. వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి. హ్యూమన్ సైకాలజీ, ఈ హ్యూమన్ సైకాలజీ
భారతిరెడ్డి గారి యొక్క ఘోష, జగన్ గారి యొక్క ఘోష, బాధ విజయం గారికి అర్థం అవ్వాలంటే ఆమె వచ్చి ఒక 2 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంటే అప్పుడు ఆమెకు అర్థమైంది ఇలా బాధ. కాబట్టి హ్యూమన్ సైకాలజీ పేరు మీద చెప్పాను ఏంటంటే ఆమె వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి మీకు సపోర్ట్ చేయదు, మీరు గింజుకున్న సపోర్ట్ చేయదు. సో కాబట్టి ఆమె టార్గెట్ చేయకండి, ఆమె టార్గెట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారిని టార్గెట్ చేసినట్టు అని నా అభిప్రాయంతో నేను చెప్పాను అంతే. ఇది నాకు 2వ కామెంట్. అంటే నన్ను ఖండిస్తూ పెట్టిన ఒక కామెంట్. 3వ కామెంట్, నువ్వు అంటే గట్టిగా నువ్వు ఎస్సీలకు న్యాయం చేయాలని మాట్లాడుతున్నావు. ఎస్సీలు ఒక్కరే ఓటేస్తే గెలుస్తారా? వాళ్ళు ఓట్లు వేయాల్సిన అవసరం లేదా? వేరే అగ్రకులాలు కూడా ఓట్లు వేయాలి కదా? ఏంది నువ్వు రోజు ఎస్సీలు అని ఒక అతను కామెంట్ పెట్టాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీకు ఎస్సీలు మాత్రమే ఓటు వేయాలా, వాళ్ళ ఓటు అవసరం లేదా అని మీరు అంటున్నారు. ఆ మాట వాళ్ళు ఎందుకు అంటలేదు? మీరు ఎక్కువ ఉన్నారా, వాళ్ళు ఎక్కువ ఉన్నారా? షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు 20% ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, కమ్మోళ్ళు 4% ఉన్నారు, రెడ్డులు 3% ఉన్నారు. మీరు ఎక్కువ మంది, వాళ్ళు ఎక్కువ మందా? వాళ్ళకి భయం లేదు కదా, మనం ఏమైనా అంటే ఎస్సీలు ఓటు వేయరేమని వాళ్ళకి భయం లేదు. 3% ఓటు వేయరేమో, వాళ్ళు కూడా ఓటు వేయాలి కదా. నువ్వు ప్రతిసారి ఎస్సీలు ఎస్సీలు అంటావేంటి? 20% ఉన్నవాడు ఎస్సీలు అనకుండా 3% ఉన్న వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నప్పుడు అంటే అర్థం ఏంటి? నువ్వు సరెండర్ అయ్యావని అర్థం. వాళ్ళు 3% ఉన్నా సరే నువ్వు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయావని అర్థం. నువ్వు 20% ఉన్నా, వాళ్ళు 3% ఉన్నా, నువ్వు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళావు. వ్యవస్థ మొత్తం కూడా 80% వ్యవస్థ 20% అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్ళింది అనే మాట వాస్తవం కదా. అది నీ వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నువ్వు నా మీద కామెంట్ చేయడం వేస్ట్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఇన్ఎఫిషియన్సీ. మీ చేతగానితనం, మీ చేతగానితనాన్ని, మీ యొక్క బలహీనతని మీరు యాక్సెప్ట్ చేయకుండా నన్ను ప్రశ్నించకూడదు. మీరు ఏంటి మీ బలహీనత? మీరు 20% ఉన్నారు, కమ్మోలు 4%, రెడ్లు 6% ఉన్నారు. మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు? వాళ్ళ కిందే కదా. దాన్ని యాక్సెప్ట్ చేయి, తప్పేం కాదు. ధనబలం, కులబలం ఏముంది? జనాలు ఏముంది? మంది ఎంతమంది ఉంటే డబ్బులు లేకుండా దేనికి వెనికిరావు. సరే, ఏదైనా వాళ్ళ కింద పనిచేస్తున్నారు కదా మీరు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. తిరిగి నన్ను ప్రశ్నించగాకు. నన్ను ప్రశ్నిస్తే నువ్వు గొప్పడు బాబు. నీ స్థితి నువ్వు తెలుసుకుంటే నువ్వు గొప్పడవుతావు. నువ్వు కావాలని బీజేపీని ప్రమోట్ చేస్తున్నావు, వాళ్ళతో కుమ్మక్కయ్యమని చెప్పి ఒక అతను వీడియో పెట్టాడు, కామెంట్ పెట్టాడు వీడియో కింద. నేను ఇది గతంలోనే చెప్పాను, నేను కావాలని బీజేపీని ప్రమోట్ చేస్తున్నాను, వాళ్ళతో కుమ్మక్కయ్య ఏదే ఉండదు, వాళ్ళ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు. కాబట్టి నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా సెక్యులర్ వాదాన్ని ఎప్పుడూ మర్చిపోయారు. నేను ఒకటి నమ్ముతున్నాను ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేవాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో పైకి వస్తే ఆ రోజు మీకు సెక్యులర్ వాదం అంటే ఏంటో అర్థమయ్యి మీరందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఎన్ని బ్లాక్లో పడతారు. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అయిందంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెట్టే హింసను తట్టుకోలేక మీరు సెక్యులర్ పార్టీలని గెల్లి పరిగెత్తుకుంటే ఎత్తుకుంటారు. ఎక్కడున్నాయి సెక్యులర్ పార్టీలను? అంతవరకు మీరు ఎత్తుకోరు. అందుకని భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.